సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని కేపీ కాలనీలోని బీజేపీ సీనియర్ నాయకులు భువనగిరి రవి ఇంటి వద్ద భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడగా బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు బీజేపీ నాయకులతో కలిసి టీవీలో వీక్షించి విన్నారు. ఈ సందర్భంగా బత్తుల శంకర్ బాబు మాట్లాడుతూ భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రతి నెల భారతదేశ ప్రజలందరినీ ఉద్దేశించి మాట్లాడడం జరుగుతుందని, దేశంలోని అనేక విప్లవాత్మక మార్పులు, విజయాలను, అభివృద్ధి పనులను, సమాజం పట్ల స్పృహ ఉన్నవారిని అభినందిస్తూ మాట్లాడారని తెలిపారు. ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్లో 3 లక్షల మందితో నిర్వహిస్తే దాంట్లో పాల్గొనడం సంతోషంగా ఉందని, అందరూ యోగాసనాలు వేసి ఆరోగ్యంగా దృఢంగా ఉండాలని ఆకాంక్షించారు. దేశంలో ధార్మిక క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన కైలాస యాత్ర వచ్చే నెల 3వ తేదీన ఉంటుందని, వీలైన వారి యాత్రలో పాల్గొని ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని కోరారు. ఇటీవల జగన్నాథ యాత్ర బ్రహ్మాండంగా జరిగిందని, భక్తి శ్రద్ధలతో ఆ జగన్నాథుని దర్శించుకోవడం పుణ్యప్రదమని అన్నారు. ఇక అంతరిక్ష యాత్రలోకి భారత వైమానిక దళ టెస్ట్ పైలట్ వ్యోమగామి, భారతదేశానికి చెందిన ప్రముఖ వ్యోమగామి రాకేష్ శర్మ 1984లో రోదసి యాత్ర చేసిన 4 దశాబ్దాల తర్వాత భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్రకు వెళ్లారని ఆయనను అభినందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ హుస్నాబాద్ పట్టణ ఉపాధ్యక్షులు తోట సమ్మయ్య, గాదాసు రాంప్రసాద్, కార్యదర్శి వడ్డేపల్లి లక్ష్మయ్య, బీజేపీ సీనియర్ నాయకులు వరియోగుల అనంతలక్ష్మి, బొడిగ వెంకటేష్, ఆసడపు శ్రీనివాస్, బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు పోలోజు రవీందర్చారి, బీజేపీ నాయకులు సుంకరి రాజేష్, బొజ్జ శ్రీకాంత్, చిట్యాల చందు, స్వామి, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఆపరేషన్ సింధూర్ ద్వారా మరి ప్రపంచమంతా చూస్తున్న సందర్భంలో ఉగ్రవాదులు పర్యాటకులను ఏ విధంగా చంపిరో వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి భారతదేశంలోని ఒక ప్రాంతంలో పెద్ద ఎత్తున పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా వారి ఆత్మ స్మరిస్తూ మొక్కలు నాటడం జరిగింది. ఒకటే ప్రాంతంలో మరి పర్యావరణాన్ని రక్షించే విధంగా మొక్కలు నాటడం జరిగింది. ఆ సందర్భాన్ని కూడా మరి నరేంద్ర మోడీ గారు ప్రస్తావించడం జరిగింది. మరి దేశం ప్రపంచమంతా కూడా భారతదేశం గురించి మాట్లాడుకునే విధంగా అంతరిక్ష యాత్రలో భాగంగా మరి అంతరిక్ష యాత్రకు భారతదేశం నుంచి పోయిన శుభానుష్ గారితో ఇటీవల మరి నరేంద్ర మోడీ గారు వీడియో కాల్లో మాట్లాడడం జరిగింది. ఆయనను మరి అభినందిస్తూ, ఆయన ధైర్య సాహసాలను మరి అభినందిస్తూ ఈరోజు ఈ ఎపిసోడ్లో ప్రస్తావించడం జరిగింది.